అనకాపల్లి జిల్లాలో ఒక బాలిక మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లి జిల్లాలో లోకవారి వీధిలో 4 ఏళ్ల చిన్నారి లోహిత ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక మహిళ ఎత్తుకుని వెళ్ళిపోయింది. పెరుగు బజార్లో ఆ జంక్షన్లో చిన్నారితో బస్ ఎక్కినట్టుగా గుర్తించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మహిళ చూడండి. ఆ మహిళ చేతిలో ఒక చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. ఆ మహిళ పక్కన ఒక చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. పెరుగు బజార్ జంక్షన్లో చిన్నారితో కలిసి ఆ మహిళ బస్ ఎక్కిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ మహిళ కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. ఆ మహిళ వెనకే ఆ చిన్నారి వెళుతూ ఉన్న దృశ్యాలు మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అనకాపల్లి జిల్లాలో ఈ మిస్సింగ్ కలకలం రేకెత్తిస్తూ ఉంది. అనకాపల్లి జిల్లాలో చిన్నారి లోహిత 4 ఏళ్ల వయసున్న చిన్నారి లోహిత ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక మహిళ ఎత్తుకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో ఆ మహిళతో పాటు ఆ చిన్నారి నడుచుకుని వెళ్తున్న దృశ్యాలు. ఆ రెండవ బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆ మహిళ పక్కనే చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారితో పాటు ఆ మహిళ బస్ ఎక్కుతున్నటువంటి దృశ్యాలు చూడండి. ఒకసారి భుజానికి బ్యాగ్ వేసుకొని ఆ వెనకే చిన్నారి వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు. ఆ మహిళ పక్కనే ఆ చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నది పెరుగు బజార్లో ఆర్టీసీ బస్ ఎక్కింది ఆ మహిళ ఆ చిన్నారితో కలిసి. ఆ చిన్నారి ఆచూకీ ఎక్కడుందో తెలియడం లేదు. కొన్ని సీసీ కెమెరాల్లో ఆ రూట్లో ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ మహిళే మెల్లగా నడుస్తూ వెళ్తుంది. అటు ఇటు పరిసరాలను పరిశీలించుకుంటూ వెళుతుంది. ఆ మహిళ ఆ వీధిలో ఆడుకుంటున్న చిన్నారి లోహితను తీసుకుని వెళ్ళిపోయింది. పోలీసులు బృందాలుగా ఆ మహిళ కోసం గాలిస్తున్నారు. ఈ మహిళను మీరెవరైనా గుర్తుపట్టగలిగితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఆ మహిళను తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళే అయితే ఆ మహిళను ఒకసారి చూసిన వాళ్ళు, లేదంటే ఆ మహిళకు ఎదురింట్లోనో పొరుగింట్లోనో పక్కింట్లోనో నివసిస్తున్న వాళ్ళు, లేదంటే ఆ మహిళకు సంబంధించిన బంధువులు ఎవరో ఒకరు ఈ మహిళను గుర్తుపట్టగలుగుతారు. ఈ మహిళను ఎవరైనా మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. బహుశా ఆ మహిళను రోజు చూసేవాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ఆ మహిళను చూడగానే ఈమె ఫలానా కదా అని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఆమె ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఆమె బంధువులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ళు ఈ మహిళను గుర్తుపట్టగలుగుతారు. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఈ మహిళను మీరు ఎవరైనా గుర్తుపట్టగలుగుతున్నారేమో చూడండి. ఆ దృశ్యాలు చూసి ఆ మహిళను మీరు గుర్తుపట్టగలిగితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఆ మహిళ ఒక చిన్నారిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. బహుశా ఈ మహిళ పక్క రాష్ట్రానికి చెందిన మహిళ అయితే కొంత గుర్తుపట్టడం కష్టమవుతుంది. కానీ తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ అయితే ఈ మహిళని ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. లేదా ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయండి. మీరు ఆ చిన్నారిని కాపాడాలి అనుకుంటున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలి అంటే ఈ మహిళను గుర్తుపట్టండి అంటూ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఆ చిన్నారిని ఎత్తుకుపోయిన మహిళ ఎక్కడుందో తెలియడం లేదు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ చిన్నారి జాడ తెలియక. అందుకే ఇప్పుడు మీరు ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయండి. ఆ మహిళను ఆ తల్లిదండ్రుల ఒడికి చేర్చే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. నేను పదే ఎందుకు చెబుతున్నాను అంటే ఆ మహిళను ఆమె పక్కింటి వాళ్ళో, తెలిసిన వాళ్ళో, లేదా ఆ మహిళతో పరిచయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ మహిళను గుర్తుపట్టగలుగుతారు. అరే ఈమె ఫలానా కదా అని మీకు అనిపిస్తోందా? మీకెవరికైనా ఈమె ఫలానా కదా అని అనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. లేదంటే ఆర్టీవీకైనా మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, అదిగో మహిళ. ఆ మహిళను రోజు చూసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు. అందుకే నేను అడుగుతూ ఉన్నాను, ఈ చిన్నారిని ఆమె తల్లి ఒడికి చేర్చాలి అంటే మీకు అనిపిస్తుంది కదా, అయ్యో ఆ చిన్నారిని తల్లి ఒడి నుంచి దూరం చేసింది, ఇప్పుడు ఆ చిన్నారి ఎక్కడుందో, తల్లి కోసం ఎలా ఏడుస్తోందో, ఎంత సేఫ్గా ఉందో ఇప్పుడు ఆ చిన్నారి అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా. అందుకే మీరు ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆ మహిళ ఎక్కడికో పారిపోక ముందే ఆ మహిళను పట్టుకుందాం. అనకాపల్లిలో ఆ మహిళ ఇదిగో ఆ బస్ ఎక్కింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు విస్తృతంగా షేర్ చేస్తే ఆ విషయం ప్రజల్లో అవగాహన కలిగి ఆ మహిళను చూసినట్టే ఆ మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఆ చిన్నారిని తీసుకుని వెళ్ళిపోయింది మహిళ. ఆ చిన్నారిని తీసుకువెళ్ళిపోయిన మహిళను పట్టుకొని
ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చే ఈ ఆపరేషన్లో మీరు కూడా భాగస్వాములు కండి. అందుకే ఎక్కువ మందికి వార్త చేరేలా చేయండి. ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మహిళను పట్టుకోవడంలో బహుశా ఆ చిన్నారిని మనం తల్లి ఒడికి చేర్చినప్పుడు అప్పుడు దాకా బరువైన గుండెతో చిన్నారి కోసం కళ్ళు ఉబ్బిపోయేలా ఏడ్చిన ఆ తల్లి ముఖంలో నవ్వును చూడాలి అంటే ఆ చిన్నారి తల్లిని, ఆ చిట్టి తల్లిని, ఆ చిన్న పాపను తల్లి ఒడికి చేర్చాలి. ఇప్పుడు పాపం ఆ చిన్నపిల్ల ఆ కిడ్నాపర్ల దగ్గర ఉండి ఎంత ఏడుస్తూ ఉందో కదా, ఆ చిన్నారిని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో కదా. ఆ చిన్నారి వయసున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారిగా మన బిడ్డ మనకి గుర్తొస్తూ ఉంటుంది కదా. అందుకే అడుగుతున్నాను, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి. ఆ కిడ్నాప్ చేసిన మహిళను ఏమీ ఎరగనట్టుగా నంగనాచిలా ఆ వీధిలో తిరుగుతూ ఆ చిన్నారిని కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోయిన మహిళను కటకటాల వెనక్కి పంపిద్దాం. ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చుదాం. ఆ చిన్నారి తల్లి ముఖంలో ఒక్కసారి మనం నవ్వును చూద్దాం. అందుకే ఈ ఆపరేషన్ చిన్నారిలో మీరు కూడా భాగస్వాములు కండి. ఆమెను ఆ తల్లి ఒడికి చేర్చడానికి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను ఇప్పుడే మీరు షేర్ చేయండి. నేను మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడతాను. శివరామకృష్ణ, ఏదైనా ఆచూకీ తెలిసిందా? ఆమె ముఖానికి ఎటువంటి ముసుగు వేసుకోలేదు. బహుశా తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళే అయితే ఆమె సన్నిహితులో, ఇరుగు పొరుగు వారో, ఆమెకు తెలిసిన వారో ఖచ్చితంగా మహిళను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. లేదా బస్సు ఎక్కింది కాబట్టి ఆ బస్సు నెక్స్ట్ ఎక్కడ ఆగింది, ఆమె అక్కడెక్కడైనా దిగిందా, ఈ వివరాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పోలీసులకు ఏదైనా క్లూస్ దొరికాయా? రోహిత్, గుడ్ మార్నింగ్. ఈ ఆపరేషన్ చిన్నారి నిజంగా మీరు చెప్పినట్టు ఆపరేషన్ చిన్నారిలో ఆర్టీవీ నిజంగా భాగస్వామ్యం అయిందనే చెప్పాలి. నిన్నటి నుంచి అనకాపల్లి, గాజువాక, విశాఖ మొత్తం 3 రిపోర్టర్లు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. నిజంగా ఆ చిన్నారిని ఏ విధంగా ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ఆర్టీవీ టీం అంతా ఈ పనిలో నిమగ్నమై ఉందండి. అనకాపల్లి పట్టణం 4 సంవత్సరాల పాప అదృష్టం నిజంగా కలకలం రేపింది. 14వ తేదీ సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుండగా తప్పిపోయిన అనకాపల్లి పట్టణంలో లోకావారి వీధికి చెందిన 4 సంవత్సరాల బీశెట్టి లోహిత నిజంగా పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. అనకాపల్లి గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద మహిళ వెంట పరిగెడుతూ వెళ్తుండగా సీసీ కెమెరాలో గుర్తించారు ఈ పోలీసులు. అయితే అనకాపల్లి పెరుగు బజార్ జంక్షన్ వద్ద మహిళతో పాటు ఈ చిన్నారి బస్సు ఎక్కించారు. అయితే ఈ మహిళ తన వెంట బీసెట్ లోహిత 4 సంవత్సరాల పాపను తీసుకువెళ్తుండగా సీసీ కెమెరాలు అయితే పోలీసులు అయితే. కానీ శివరామకృష్ణ, ఆమె వెనుక ఆ పాప నడిచి వెళ్తోంది అంటే బహుశా వాళ్ళ కుటుంబానికి ఎవరికైనా తెలిసిన మహిళ, ఆ పాపకి ఆ మహిళ ఏదైనా పరిచయం ఉండే అవకాశం ఉంటుందా? సాధారణంగా తెలియని మహిళ వెంట నడుచుకుని వెళ్ళిపోయింది అంటే బహుశా ఏదైనా చాక్లెట్ కొని పెడతాను అని ఆమె ఏదో మాట్లాడుతూ ఎవరికి తెలియకుండా ఆ మహిళను పాపను మాటల్లో పెట్టుకుని తీసుకువెళ్ళిందా, లేదంటే తెలిసి ఉండటానికి అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ రోహిత్, మీ అనుమానం నిజంగా కరెక్టే. అంటే వీళ్ళు ఒక టీం నిజంగా. ఈ టీం అంటే ఏం చేస్తానంటే పిల్లలందరికీ బిర్యానీ కొనడం, చాక్లెట్ కొనుక్కోమని డబ్బులు ఇవ్వడం, ఈ నేపథ్యంలో ముందు పిల్లల్ని అయితే ఆకర్షిస్తున్నారు. ఆకర్షించి ఎప్పుడైతే ఇంకా నీకు కొనిపిస్తానో నాతో రా అని చెప్పి ఆ అమ్మాయిని అంటే పట్టుకొని వెళ్తుండగా ఎవరైనా చూస్తారేమో అని చెప్పి వాళ్ళని వీళ్ళు వెనకాల వచ్చేటట్టు అయితే చేసుకుంటున్నారు. బిర్యానీ, అలా చాక్లెట్స్, పెద్ద పెద్ద చాక్లెట్స్, ఈ సిల్క్, క్యాడ్బరీ చాక్లెట్స్ ఇవన్నీ కొనుక్కోమని నేరుగా డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళని వెంట పెట్టుకునే ఇదొక స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. అయితే ఈ ఎవరైతే మహిళ ఉందో మహిళ అనకాపల్లికి చెందింది. చవితన దేవి అనేది ఆవిడ నిజంగా వ్యభిచారం అలాగే కిడ్నీ రాకెట్ లో కూడా నిందితురాలు ఇది వరకులో. అయితే అంటే గుర్తుపట్టారా ఈమె ఎవరో తెలిసి ఈమె పాత నేర చరిత్ర ఉంది అనే విషయం పోలీసుల దగ్గర ఉందా ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే పోలీసుల దగ్గరకు ఉంది. ఈవిడ కూడా అదుపులో అయితే తీసుకున్నారు. అయితే ఆ పాప ఈ చవితన దేవి వెనకాల ఒక ముఠాయే ఉంది నిజంగా. ఒక రిజర్వ్డ్ కానిస్టేబుల్ భార్య కూడా మా భార్య గాజువాక. శివరామకృష్ణ, ఒక విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆ సీసీటీవీలో కనిపిస్తున్న మహిళ గురించేనా మీరు చెప్పింది? ఆమె పేరేనా అది? చవితన దేవి. షూర్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆవిడ అనకాపల్లికి చెందిన మహిళ చవితన దేవి. ఆవిడ ఈ కిడ్నాప్ రాకెట్ అయితే మొత్తం అంతా నడిపించింది. అయితే ఈవిడ వెనకాతల గాజువాకు చెందిన మరో మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరో కాదు, ఒక రిజర్వ్డ్ కానిస్టేబుల్ భార్య. అయితే ఆ రిజర్వ్డ్ కానిస్టేబుల్ మొత్తం వీళ్ళంతా కేజీహెచ్ గతంలో కిడ్నీ రాకెట్ లో కూడా వీళ్ళంతా నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఆ అమ్మాయిని అయితే తీసుకుని వెళ్లే క్రమంలో అయితే వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఇచ్చింది, ఎక్కడికి అప్పచెప్పింది అని చెప్పి పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు దేవిని. అయితే ఈ నేపథ్యంలో నిజంగా నిన్నటి నుంచి మన ఆర్టీవీ టీం మొత్తం అంతా ఈ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మీరు అన్నట్టు
ఆపరేషన్ చిన్నారి విషయంలో అయితే అతి తొందరలో మరికొన్ని గంటల్లోనే ఈ చిన్నారి ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంటుంది. సూత్రధారిని కిడ్నాప్ చేసిన ఆ మహిళని పట్టుకున్నారు కాబట్టి ఆ మిగిలిన బృందం ఆ చిన్నారిని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయిందో మరికొన్ని గంటల్లోనే ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్? తప్పకుండా రోహిత్, నిజంగా ఇది ఇప్పుడు వస్తున్న ఆల్రెడీ కథనాల ప్రకారం నిజంగా అలర్ట్ అయ్యారు. ఆల్రెడీ ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొన్ని గంటల్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అంతా కూలంకషంగా చెప్పే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఇదంతా ఒక టీము, నిజంగా ఇదంతా క్రైమ్ నేచర్ ఉన్న మొత్తం టీము. నిజంగా ఈ అమ్మాయి విషయంలోనే కాదు, మిగతా ఇంకేంటి చేశారు ఏంటని చెప్పి మొత్తం నేర చిత్రికలు ఉన్న ఈ ముఠాను అయితే పట్టుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్ శివరామకృష్ణ, చిన్నారులో ఉన్న ఓ తల్లిదండ్రులారా జాగ్రత్త. మీ చిన్నారులను వీధిలో ఆడుకోవటానికి వదిలినప్పుడు మీరు దగ్గర ఉండండి. లేదు అంటే ఇదిగో ఈ మహిళ లాంటి వ్యక్తులు మీ చిన్నారులను కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, పదే చూడండి, పక్క వాళ్ళకు కూడా చెప్పండి, షేర్ చేయండి. ఎందుకంటున్నాను అంటే ఒకసారి కిడ్నాప్కి గురైతే దొరకొచ్చు, దొరకకపోవచ్చు. ఇప్పటికీ కిడ్నాప్కి గురైన ఎంతోమంది చిన్నారులు, దొరకని చిన్నారులు ఉన్నారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్తో, పోలీసులు వేగంగా స్పందించడంతో దొరికిన చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి మహిళలు మీ పిల్లల్ని ఎత్తుకుపోవటానికి మాటు వేసి ఉన్నారు. జాగ్రత్త. ఆమె అనకాపల్లిలో స్థానికంగా ఉండే మహిళ దేవి. ఆమెతో పాటు ఒక రిజర్వ్ కానిస్టేబుల్ భార్య గతంలో కిడ్నీ రాకెట్లో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు, నేరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ చిన్నారిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మహిళను గుర్తుపట్టారు కాబట్టి ఆ మహిళను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. అందుకే అనుమానాస్పదంగా మహిళలు, పురుషులు కూడా మన వీధుల్లో తిరిగే అవకాశం ఉంటుంది. చిన్నారులను బయట వదిలితే ఇదిగో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడి ఆ ముద్దు మాటలు మాట్లాడి చిన్నారులను తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బెగ్గింగ్ మాఫియాకి అమ్మేసే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే ఆడపిల్లలను తీసుకుని వెళ్ళి వ్యభిచార ముఠాలకు అమ్మేసే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి దుర్మార్గులు. ఒక స్త్రీ అయ్యుండి కూడా, బహుశా తల్లో కాదో నాకు తెలియదు, ఒక స్త్రీ అయ్యుండి కూడా మరొక స్త్రీకి కడుపు కోతను మిగల్చాలి అనుకుంటున్నటువంటి ఇలాంటి మహిళలు మనకి తెలియకుండానే బయట కనబడుతుంటారు, వీధిలో కనబడుతుంటుంటారు. కాబట్టి ఎవరిని నమ్మటానికి లేదు. కాబట్టి మీ చిన్నారులను వీధుల్లో వదిలితే ఒక్కసారి, ఒకటికి 2 సార్లు గమనిస్తూ ఉండండి. ఒక్కరిని వదిలేస్తే ఇలాంటి మహిళలు పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్తున్నాను, వినండి, మీ పిల్లలకు కూడా చూపించండి. తెలియని వారు ఉంటే వాళ్ళు చాక్లెట్ లాంటివి కొని పెడతాను అన్నా వాళ్ళ వెనక వెళ్ళిపోవద్దు అని 1కి 10 సార్లు మీ చిన్నారులకు చెప్పండి. తెలియని మహిళలు కానీ పురుషులు ఎవరైనా వచ్చి చాక్లెట్ కొని పెడతాను అన్నా కూడా మీరు వెళ్ళొద్దు, చాక్లెట్లో బూచి ఉంటుంది అనే విషయాన్ని మీ చిన్న పిల్లలకు తొలి నుంచి కూడా చెబుతూ ఉండండి. లేదు అంటే ఆ మహిళ అటు ఇటు చూసుకుంటూ నాతో రా చాక్లెట్ కొని పెడతాను అని కేవలం ఆమె మాటలు ఆ చిన్నారికి వినిపించేలాగా మాట్లాడుతూ ఆ చిన్నారిని తనతో తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిన్నారులకు 4 ఏళ్ల చిన్నారైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. 4 ఏళ్ల చిన్నారులను సాధ్యమైనంత వరకు మీరు లేకుండా రోడ్లపైన మాత్రం వదలొద్దు. ఇప్పుడు చూసారుగా ఆ మహిళ ఎత్తుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, ఆ మహిళను విచారిస్తున్నారు. బహుశా కొన్ని గంటల్లోనే ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ముఠాల గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.